సో పేరెంటింగ్ అంటే టీచర్ కూడా అదే, స్కూళ్ళల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ దే నీడ్ టు ఎంకరేజ్ మోర్ క్రియేటివిటీ యాక్టివిటీ. ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళే మనం వాళ్ళకి ఎక్కువ కొంచెం ఐడియా ఇవ్వాలి, కానీ వాళ్ళకి సొంతంగా చేయడము, సొంతంగా ఆలోచించడము, సొంతంగా వాళ్ళ మాటలు ఏమైనా చెప్తే వాళ్ళ అభిప్రాయాలను కన్సిడర్ చేయాలి. చెయ్యం, మనకి అహంకారం ఎక్కువ, ఈగో ఎక్కువ, నాకు అన్ని తెలుసు అన్న భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నట్టు. రాజేష్ మామిడిపల్లి నల్లమోతు ప్రసాద్ మీద మీ అభిప్రాయం ఏంటి బ్రదర్? కొన్ని బాగానే ఉంటాయి, బాగా చెప్తాడు, కానీ అతనికి కాంగ్రెస్ పార్టీతో విభేదం ఉంది అని ఒక వీడియోలో చెప్పాడు. ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసి ఇంత ఘనంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు చేసి నష్టం చేశారు అన్న విధంగా చెప్పారు, మీరు ఏమంటారు? అదే బ్రదర్, ఇక కాంగ్రెస్ అనేది అది నల్లమోతు అనేది ఆయన ప్రైవేటైజేషన్ అది అంటాడు. సో చాలా విషయాల మీద డేటా ఆధారంగానే మాట్లాడతాడు. సో కొన్ని విషయాల మీద ఎస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక గుడ్డిగా మనము ఏమంటారు ఒక కంక్లూజన్కి రాలేం. ఇప్పుడు నెహ్రూ గారు చేసింది తప్పు అనలేం ఒక ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ అనేది. ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నీడెడ్, ఆ పరిస్థితులలో మనకు అవసరం, అప్పుడు దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఎట్ దట్ టైం. ఓకే, కానీ ఆ వ్యవస్థలు బాగా పనిచేసినాయి చాలా ఏళ్ళు. ఒక 1950 కదా, అరౌండ్ 50 కదా మనకి రిపబ్లిక్ అయింది. ఓకే, 50 నుంచి 70వ దశకం దాకా మంచిగా పనిచేసినాయి ఆ వ్యవస్థలు. 70-80వ దశకం నుంచి ఈ కరప్షన్ సిస్టమ్స్ అన్ని కొంచెం కొంచెం నాశనం అవ్వకుండా వస్తున్నాయి. అవి పెట్టకపోతే మనకి ఇలా పాకిస్తాన్ ఎట్లుందో, బంగ్లాదేశ్ ఎట్లుందో, భారతదేశం కూడా అట్లే ఉండేది. ఎందుకంటే అవి కూడా మనతో పాటు స్వంతం వచ్చిన దేశాలే కదా. సో కాబట్టి ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నీడెడ్. సో వాట్ నెహ్రూ డిడ్ వాజ్ గ్రేట్ థింగ్. ఓకే, కానీ ఈవెన్చువల్లీ దోస్ సిస్టమ్స్ బికేమ్ మోర్ కరప్టెడ్. అర్థమైందా? కాబట్టి తప్పలేదు. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే కాన్సెప్ట్ వైజ్ ఆయన చెప్తుంది కరెక్ట్. ఓకే, కానీ భారతదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితులు క్రియేట్ చేయడం వల్ల, ఓకే, ఒక ఏది బ్రిటిష్ వాడు అట్లా నాశనం చేయడం వల్ల మనకు ఆ యొక్క ప్రైవేట్లో పెట్టుబడి పెట్టేటోళ్ళు లేకుండే అప్పుడు. ఓకే, సో చాలా కష్టం ఉండే. ఓకే, సో ఆ పరిస్థితులలో మనకు అవసరం ఉండే. ఓకే, కాబట్టి సో నేనేమంటున్నా అంటే నేనేం మొత్తం ఇప్పుడు ఆయన చెప్పినట్టు మొత్తం ప్రైవేట్ కూడా చేయకూడదు. ఓకే, గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ ఉండాలి, దాన్ని మోర్ ఎఫిషియెంట్ చేయి. ఓకే, నాకు నచ్చితే ప్రైవేట్లో పోతా, నాకు నచ్చితే గవర్నమెంట్లో పోతా. సో బోత్ ఆర్ గుడ్ క్వాలిటీ సిస్టమ్స్, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అనదర్ ఆప్షన్, అంతే. ఓకే, సో ఇందులో ఉండే ఇన్ఎఫిషియన్సీని కట్ చేయి, ప్రైవేట్ను రెగ్యులేట్ చేయి. సో గవర్నమెంట్ ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఉండని, కానీ ఓన్లీ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకు, పైసలు దుబారా చేయకు. ప్రైవేట్ని కూడా రెగ్యులేట్ చేయకుండా వాళ్ళు ఇష్టమైనట్టు చేయడానికి, వాళ్ళు సిండికేట్గా అయ్యి వాళ్ళు ఇష్టమైన రేట్లు పెట్టుకొని ఇష్టమైనట్టు ప్రజల దగ్గర దోపిడీ చేయడానికి వీల్లేదు. సో వాడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఆల్ సిస్టమ్ షుడ్ బి ఎఫిషియంట్. ఓకే, గవర్నమెంట్ షుడ్ బి ఆల్టర్నేటివ్, ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఫర్ ద ప్రైవేట్గా ఉండాలి. ఓకే, ప్రైవేట్ కూడా అంతే ఎఫిషియంట్గా పనిచేయాలి. ఓకే, అంటే ఒక 70% ప్రైవేట్లో ఉంటే ఒక అట్లీస్ట్ ఒక 70%, 20-30% గవర్నమెంట్ ఒక ఎఫిషియెంట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎక్కువ శాతం 70-80% ప్రైవేట్లోనే మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సిస్టమ్స్ మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ఏమంటున్నారు బ్రదర్? అసలు ప్రాథమిక విద్య స్కూల్ అనేది ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, మొత్తం ఫ్రీ పెట్టేసి కాలేజీలో ఫీజులు ఎక్కువగా పెట్టి పిల్లలకు బ్యాంకు లోన్లు సొంతంగా పెట్టుకునే ఫెసిలిటీ ఇస్తే ఎలా ఉంటుంది బ్రదర్? బాధ్యత కూడా తెలుస్తుంది, పిల్లలకి వాళ్ళ డబ్బులే కాలేజీ ఫీజు కాబట్టి ఒక బ్యాంక్ అనుసంధానం చేయాలి, కాలేజీకి ఎక్కువ పెట్టాలి, వాడు ఉద్యోగం చేసుకుని తీర్చే విధంగా. చదువు ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్రీ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక లోన్ పెట్టుకుని కాలేజీ ఫీజు కట్టుకుని చదువుతారు, పాస్ అయి ఉద్యోగం వస్తే ఫీజు కట్టుకుంటాడు. బ్యాంకు లోన్లు లేకపోతే ఎట్లయినా ఆ లోన్ కట్టాలి. ఇది ఎలా ఉంది అమెరికాలో, ఇంకా వేరే దేశాల్లో లేదు బ్రదర్. అమెరికా సిస్టమ్ కరెక్ట్ లేదు, అమెరికాలో కరెక్ట్ సిస్టమ్ ఉందనుకుంటే భ్రమాది. ఓకే, అమెరికాలో ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? ఎందుకు హై స్కూల్లోనే డ్రాప్ అవుట్స్ అయ్యి కాలేజ్ ఫీజు కట్టుకోలేక, కాలేజీ ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా సరైన ఉద్యోగం రాక. సో అమెరికాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ. ఓకే, హై స్కూల్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఓకే, ఇక గ్రాడ్యుయేట్ అయ్యేది చాలా తక్కువ మంది. సో గ్రాడ్యుయేట్ అయినాక లోన్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది, సరైన ఉద్యోగం రాకుండా. సో ఇంత తక్కువ జనాభా ఉండి, ఓకే, ఇన్ని రిసోర్స్ ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే భారతదేశంలో నువ్వు అంత ఫీజులు పెడితే ఎడికలు కట్టుకుంటాడు? ఇలా ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతుర్రు, ఎంతమంది డిగ్రీలు పాస్ అయ్యి ఎంతమంది ఖాళీగా ఉంటుర్రు?
డిగ్రీలు పాస్ అయ్యి కూడా ఏదో చిన్న చిన్న కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఎంతమంది అప్లై చదువుకున్న వాళ్ళు కూడా ఎంతమంది అప్లై చేస్తున్నారు చిన్న చిన్న లేబర్ పనులకు కూడా. సో అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి కడతారా అట్లా. సో నేను ఏమంటున్నా, అమెరికాలో పనిచేస్తలేవు ఆ సిస్టమ్స్. ఓకే, అంత వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ ఉన్నా, ఓకే, జనాభా తక్కువ ఉండే రిసోర్స్ ఎక్కువ ఉన్నా, ఓకే, అయినా కానీ వాళ్ళకి అవి 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 పనిచేస్తలేవు. సో కాబట్టి అవి మనము ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ఇంకా వరస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి అమెరికా దాన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని ఏమంటారు ఆదర్శంగా తీసుకోకూడదు. ఓకే, సో విద్య అనేది, ఓకే, వాడు ప్రైవేట్ చదువుకొని గవర్నమెంట్లో చదువుకొని, ఓకే, అన్నిట్లలో క్వాలిటీ మెయింటైన్ చేయి. ఓకే, పేదోడికి 90% సబ్సిడీ కానీ డిస్కౌంట్ కానీ ఇయ్యి. ఓకే, 10% వాళ్ళు కట్టుకొని, మధ్యతరగతి వాడికి 50% సబ్సిడీ లేదా డిస్కౌంట్ ఇయ్యి. ధనవంతుడికి ఒక్క 0 పైసా కూడా ఇయ్యకు, అవసరం లేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్కి, ఒక 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 సినిమా అతనికి, లేకపోతే ఒక ఐఏఎస్ అధికారికి, ఎవరైతే డబ్బులు వాళ్ళకి ఖర్చు డే టు డే ఖర్చుల కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు 10 రెట్లు ఎక్కువ సంపాదన ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇంకా ఇట్లా పారవోసే స్థాయికి వాళ్ళు ఉన్నప్పుడు. ఓకే, అర్థమైందా? వాళ్ళు ఒక్క సినిమాకి 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానికి నువ్వెందుకు ఇస్తావు? సో కాబట్టి ధనవంతులకి మనం బెస్ట్ రోడ్స్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? అంతేగాని మనము వాళ్ళకి ఒక్క చిల్లి గవ కూడా ధనవంతులకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే జనాలకు ఇచ్చే స్థాయిలో ఎందుకున్నారు అంటే వాళ్ళు ధనవంతులు ఎదిగిందే ఈ జనాలందరినీ వాడుకొని, ఈ సిస్టమ్స్ని వాడుకొని. కాబట్టి వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ వేస్తారంటే వీళ్ళందరి మీద అంత సంపాదించుకున్నాడు కాబట్టి, ఇవన్నీ సిస్టమ్స్ ఉంటే, ఇవన్నీ రోడ్లు ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, ఈ జనాలు కొనుక్కుంటున్నాయి కాబట్టి వాడి అవసరానికంటే ఎక్కువ ఉంది కాబట్టి వాడు ఇవ్వడం తప్పు లేదు. అర్థమైందా? సో కాబట్టి అట్లాంటివన్నీ మనం ఎందుకు ఇస్తాం, మనం ఎందుకు చెప్తాం, మనం ఎందుకు వానికి అవసరమే లేదు. వాడే నలుగురికి ఇచ్చే స్థాయిలో ఉన్నాడు, వాని తరతరాలు కూర్చొని తిన్నా వాని ఆస్తి అరగనంత ఉన్నది. సో అట్లాంటి మనం ఎందుకు ఇవ్వాలి? సో కాబట్టి ధనవంతుడికి గవర్నమెంట్లో అయినా కానీ ఛార్జ్ చేయండి, ఫుల్ ఛార్జ్ చేయండి. మధ్యతరగతి వాడికి ఎక్కువ బాగా ధనం లేదు కాబట్టి, కొంతవరకు ఉంది కాబట్టి సగం సబ్సిడీ ఇవ్వండి. పేదోడికి వాడు కట్టుకునే స్థాయి లేడు కాబట్టి 90% వాడికి సబ్సిడీ ఇవ్వండి. సో అమెరికాలో పెట్టినట్టు లోన్లు కట్టి, లోన్లు దేనికి? వ్యాపారం పెట్టుకుంటా అంటే చదువుని అఫోర్డబుల్ చేయి. చదువుని అమెరికా లెక్క ఒక సామాన్యుడు చదువుకోలేని స్థాయికి తీసుకొచ్చి ఇబ్బంది పడే స్థాయికి వద్దు. ఓకే, ఎందుకంటే ఆ చదువు అయినా కూడా నీకు నువ్వు ఏం సెట్ అవుతావో ఏమని తెలియదు. సో అది అమెరికా సిస్టమ్ కరెక్ట్ కాదు బ్రదర్. ఈవెన్ హెల్త్ కేర్ అయినా అదే పరిస్థితి అమెరికాది. మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, అదే అంటే అది సిస్టంలో ఉన్న లోపం, వ్యవస్థలో ఉన్న లోపం. ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్టీని, ఒక వ్యక్తిని అంటలేను నేను. ఓకే, సో ఈ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీకి పోతాడు, ఆ పార్టీలో ఉన్నాడు పోతాడు. కాబట్టి మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానంలో కరెక్ట్ లేదంటున్నా. ఓకే, అది ఏమంటారు, ఒక వ్యక్తులని మనం టార్గెట్ చేస్తలేం. ప్రజల యొక్క ఆలోచన విధానం, లేకపోతే నాయకుల యొక్క ఆలోచన విధానం అనేది మార్చాల్సిన అవసరం ఉంది. ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ని ఏదైతే ఉందో, ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయిన సిస్టమ్స్ని అట్లనే ఫాలో అవుతూ వస్తున్నాం. వాడు పెట్టిన విద్యా విధానం, వాడు పెట్టిన పోలీస్ విధానం, వాడు పెట్టిన దేవాదాయ శాఖ, రాజ్యాంగంలో ఉన్నాయి ఒక 70-80% ఆ బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టాలే ఉన్నాయి ఇప్పటికీ. ఇంకెక్కువ, మోర్ దాన్ దాట్. ఓకే, సో ఆ సిస్టమ్స్ని అట్లనే ఫాలో అవుతున్నాం అన్నట్టు. నెహ్రూ గారు పెట్టిన ఆ సిస్టమ్స్ని అట్లనే ఫాలో అవుతున్నాం. నో నో నో, ప్లీజ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము వ్యవస్థల్ని, చట్టాలని మార్చుకోవాలి. ఓకే, సత్యం మారదు కానీ ధర్మం మారుతుంది. ధర్మం అంటే ఆ యొక్క కాలానుగుణంగా మన ఆలోచన అనుగుణంగా మార్చుకోవాలి సిస్టమ్, మన యొక్క చట్టాలు కానీ వ్యవస్థను కానీ. అర్థమైందా? ఇప్పుడు 1500 సంవత్సరాల కింద ఉన్నటువంటి షరియాలని ఇప్పుడు అట్లనే ఇంప్లిమెంట్ చేస్తాము. 2000 సంవత్సరాల కింద జీసస్ టైంలో రాసిన బైబిల్ని అట్లనే ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు ప్రజల జీవన విధానం ఏంది, అప్పుడు ఉన్న వాళ్ళ ఆలోచన ఏంది, ఇవి ఇప్పుడు అట్లనే ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో వీ నీడ్ టు చేంజ్ ద లాస్. ఓకే, కాలానుగుణంగా ప్రజల ఆలోచన, మారిన ఆలోచన విధానానికి అనుగుణంగా.